నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను, వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను. కానీ వాడికి 100 రూపాయలు జేబులో పెట్టి, ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే, హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు, 100 రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి, లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు, ఓ 20 రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను, పండో ఫలమో కొనుక్కుని అని నేను 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండి ఉండవచ్చు, కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే, అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను వాడిని తప్పు పట్టను. నేను చెప్పిన పనులే కాకుండా వాడు